హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు జున్ను పాలు లేకుండానే జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సాఫ్ట్గా, స్పాంజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే ముందుగా మీరు కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనైన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులో మనకి ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ కావాలి. సో మళ్ళీ దీంట్లో వాటర్ మిక్స్ చేసుకోవడం అలాంటిది ఏం చేయకూడదు అనమాట. మనకి పచ్చి పాలు తీసుకోవాలి. ఒక 1/2 లీటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు బౌల్లో వేసుకొని ఇందులో ఒక 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఈ బెల్లం అంతా పాలలో కరిగిపోయేంత వరకు మనం బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ జున్ను పౌడర్, ఈ ప్యాకెట్ అనేది నేను అమెజాన్లో కొన్నానండి. అమెజాన్లో అయినా మీరు పర్చేస్ చేయొచ్చు, లేదా మనకి ఏదైనా నార్మల్ సూపర్ మార్కెట్స్లో కానీ ఇలా మనకు అవైలబుల్ అవుతుంది. సో ఇది మనము కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పాల మిశ్రమంలో మనము కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. బాగా ఈ మిక్చర్ అంతా మనకు కలిసిపోయేలాగా, సో మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ మిరియాల పౌడర్, ఇంకా ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని అది కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలపాలన్నమాట. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో ఒక స్టాండ్ ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఒక 1 to 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదండి, జున్ను పాల మిశ్రమం. సో దీన్ని మనము ఈ స్టాండ్ మీద పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ జున్నుపాల మిశ్రమం మీద ఒక మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని దానిపైన మనము లిడ్తో మనం క్లోజ్ చేద్దాం. ఈ మూత కంపల్సరీ పెట్టాలి, ఎందుకంటే మనము ఆవిరి మీద ఉడికిస్తున్నాం కాబట్టి సో వాటర్ డ్రాప్స్ అంతా అందులో పడకుండా మనము ఆ జున్నుపాల మిశ్రమం మీద మూత పెడుతున్నాం. సో ఇలా మనము 15 to 20 minutes మనము ఆవిరి మీద ఉడికించాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము బాయిల్ చేయాలన్నమాట. ఇలా నైఫ్తో కానీ స్పూన్తో కానీ మనం చెక్ చేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని ఇప్పుడు మనం దీని ఒక 10 to 15 minutes చల్లారనివ్వాలి. అప్పుడు మనకు ఇలా నైఫ్తో మనం ఈజీగా మనం తీసుకోవడానికి వచ్చేస్తుంది అన్నమాట. అంతే అండి, ఎంతో సాఫ్టీ అండ్ టేస్టీ అండ్ స్పాంజీగా ఉండే జున్ను రెడీ అయిపోయింది, జున్ను పాలు అవసరం లేకుండానే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.